హలో అండి అందరికీ. ఈరోజు సంక్రాంతి స్పెషల్ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను క్వాంటిటీ వచ్చేసి 3/4 కేజీ రైస్ ఫ్లోర్కి 1/2 కేజీ బెల్లం తీసుకుంటున్నానండి. ముందుగా సన్నగా తరిగిన బెల్లాన్ని తీసుకొని తడిచే వరకు వాటర్ పోయండి. ఒక 1/2 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది కరిగే వరకు కలుపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ రెడీ అయిపోతుందండి. బాగా వేడి చేసి పొంగులుగా వచ్చినప్పటి నుంచి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా రావాలి. ఇలా వచ్చినప్పటి నుంచి చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని కొంచెం అందులో వేసుకుంటూ చెక్ చేసుకోండి. మరి తీగ పాకం రావద్దు, మరి ముదురు పాకం రావద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అదే కంటెస్టెన్స్లో చూసుకోండి. చూడండి, ముద్దగా కూడా ఏం రావద్దు. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. యాలకుల పౌడర్ యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేశానండి. ఒక బౌల్లో పచ్చి కొబ్బరి తురుమును తీసుకున్నానండి. ఇక్కడ నేను బాగా కలుపుతూ ఉండండి. అలాగే 3/4 కేజీ రైస్ ఫ్లోరు తీసుకున్నాను. ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి. కొంచెం చిన్నగా పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలపండి. బాగా కలుపుకోవాలండి, లేకపోతే తొందరగా ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు కలపండి. ఇలా రావాలండి. మనకి ఇట్లా చేస్తే బూరెలాగా వచ్చేటట్టు చేసుకోండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది వేడెక్కేదాకా ఉంచాలండి. వేడెక్కాక ఒక పాలిథిన్ పేపర్ మీద ఇలా రౌండ్గా చేసుకోండి. చూడండి, చాలా బాగా పొంగుతాయి. మంచి గోల్డెన్ కలర్ వేయించే వరకు వేయించుకోవాలి. కొంచెం ఎక్కువగానే కాల్చుకోవాలండి, లేకపోతే లోపల పిండిగా ఉంటుంది. చూడండి, ఇంకొకటి చూపిస్తాను. వెయ్యగానే మంచిగా పొంగుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చాలా బాగా వచ్చాయండి ఈ బూరెలు. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. చూడండి, సేమ్ స్వీట్ షాప్లో లాగా వచ్చాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా సాఫ్ట్ అండ్ స్వీట్ కొబ్బరి బూరెలు. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.